చిలమత్తూరు మండలం మరవ కొత్తపల్లి గ్రామంలో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు 200 చింత చెట్లను నరికివేయడం కోసం ఇచ్చిన అనుమతులను పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మరియు హరిలాల్ నాయక్ ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుమతులను పరీక్షించి తప్పులేమైనా ఉంటే రద్దుపరచడానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. దీనితో ఒక సంతోషమైన భావంతో తిరిగి వచ్చిన భాస్కర్ రెడ్డి, హరిలాల్ నాయక్ ఊహించని పరిణామం ఎదురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫారెస్ట్ అధికారులైన ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్ఎస్ఓ అండదండలతో రాత్రికి రాత్రే చెట్లను 200 కాకుండా 350 చెట్లను 5 జేసీబీలు పెట్టి నరికివేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పర్యావరణవేత్తలు ఆర్డీఓకు ఫోన్ ద్వారా సంప్రదించగా చిలమత్తూరు తహసీల్దార్ కు సమాచారం అందిస్తూ ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించామని ఆర్డీఓ కోరారు. దీనిపై పర్యావరణ వ్యక్తులైన భాస్కర్ రెడ్డి, హరిలాల్ నాయక్ తహసీల్దార్ వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘటనా స్థలాన్ని సందర్శించవలసిందిగా కోరుతూ తహసీల్దార్ వెంట తిరిగారు. వస్తాను అని చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. సావధానంగా సాయంత్రానికి సదరు వ్యక్తులు ఆ కాంపౌండ్ మొత్తానికి ఫెన్సింగ్ ఉందని, గేట్ లాక్ చేసి ఉందని అక్కడికి వెళ్లకుండానే తాపీగా చెబుతూ మీరు ఒక ఫిర్యాదు ఇచ్చి వెళ్ళండి, నేను రేపు వెళ్లి చూస్తాను అని సమాధానం చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసం? పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. అందులో మండల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ కు ఇంకా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మనము చిలమత్తూరులో వీరాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ మరో కొత్తపల్లి దగ్గర ఒక రియల్ ఎస్టేట్ ఓనరు దాదాపు 350 చెట్లు పైగా ఉన్నాయి, చింత చెట్లు. నిర్దాక్షిణ్యంగా డిఎఫ్ఓ గారితో ఫ్రెండ్షిప్ చేసుకొని ఆయన 200 చెట్లకు అనుమతులు పొందాడు లాస్ట్ మంత్. కానీ ఇంతవరకు మొన్న కొట్టాడు. మొన్న కొడితే నిన్న వాళ్ళదేదో ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఉంది, దాంతో ఆపి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. అంతలో మాకు తెలిస్తే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ స్టాప్ చేయండి, మాది కరూరు జిల్లా, 200 చెట్లకి ఎట్లా అనుమతులు ఇస్తారు అని చెప్తే నైట్ వచ్చి 5 యంత్రాలతో జేసీబీలతో నైట్ పీకేశారు. ఇక్కడ నిన్న నైట్ సమతులత అనేది కంపల్సరీ ఉండాల. ఒక సంవత్సరానికి మినిమం 4 నుంచి 5 చెట్ల కన్నా ఒక రైతుకు కానీ వాట్ ఎవర్ బి రియల్ ఎస్టేట్ ఓనర్ ఇతను సమతులత అనేది ఉండాలా అనేసి జడ్జెస్ గారు చెప్తా ఉంటారు. ఎక్కడండి ఈ 2 జిల్లాల అందగాడు వచ్చి పర్యావరణం నాశనం చేస్తున్నారు మా డిఎఫ్ఓ గారు. అతని కింద అధికారులు చెప్తే ఎవరు విన్నారు? ఏసీ రూమ్లో కూర్చొని జమ్మని మజా చేస్తాడు. ఏంది డిఎఫ్ఓ గారు, మీకు ముందున్న డిఎఫ్ఓ గారు ఎన్ని పర్మిషన్ ఒక్కసారి తిరిగి చూస్తాడని మీకే తెలుస్తుంది. మేము చెప్పేది ఏమన్నా అబద్ధమా రాంగా అని. కానీ ఇది కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు. మాది కరూరు జిల్లా, మీరు చిత్తూరులో వర్క్ చేసి వచ్చారు. చిత్తూరులో చల్లగుంటుంది, మాది వేడి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. మన బాబాయ్ స్వామి పండగలు చేస్తారు. అనంతపూర్ జిల్లాలో అయితే దాన్ని ఎవరు అరికట్టే నాతోడు లేడా? పచ్చని చెట్లు తెచ్చి గుండాల్లో వేస్తారే, హోమం వేసినట్టు వేస్తారే, దాన్ని అరికట్టాలి. వెంటనే దీని మీద కలెక్టర్ గారు స్పందించారు. గుడ్ కలెక్టర్, కీప్ ఇట్ అప్, గుడ్ సార్ యువర్. కానీ మీ ఆర్డర్లను తుంగతొక్కి నైట్ సార్ ఇలా చూడండి సార్, అన్నీ 350 నుంచి 400 చెట్లు కేల్కతం దుకాన్ బంద్. ఎందుకంటే మీరు క్యాన్సిల్ చేపిస్తారని వాళ్ళకి తెలిసిపోయింది. ఈ ఫారెస్ట్ అధికారులు అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఎఫ్ఆర్ఓ గారు, ఎఫ్ఎస్ఓ గారు వాళ్ళకి ఏమంటే చెట్లు కొట్టించడం, కలెక్షన్లు తీయడమే. కలెక్షన్లు కింగ్లు వీళ్ళు. మన పీసీసీఎఫ్ గారి దగ్గర కూడా కలిసి వచ్చాము, చీఫ్ సెక్రటరీతో కలిసాం. ఈసారి సీఎం లెవెల్ వరకు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఈ 10 రోజుల్లో వెళ్ళి మా జిల్లా పరిస్థితిని తెలియజేస్తామని ప్రతి ఒక్కరిని పేరున ఎక్కడైనా చెట్లు కొడితే కనీసం మాకు తెలియజేయండి, ఆపండి. ఫస్ట్ మంది కరూరు జిల్లా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఎడారి చూపించాల్సి వస్తుంది, గూగుల్లో చూపించాల్సి వస్తుంది. చింత చెట్లు ఎట్లా ఉన్నాయో, చింత చెట్లంటే డిఎఫ్ఓ గారికి లెక్క లేదు. మొన్న చూస్తే 250 చెట్లు, ఈరోజు చూస్తే 350. ఇచ్చేది ఒకటి, చేసేది ఒకటి. సూపర్ స్విన్నింగ్ మిల్లులో
600 చెట్లు కొట్టేశారండి. ఎఫ్ఆర్ఓ కనపడదా? మేము కంప్లైంట్ చేసినా రారు. 150 చెట్లకు అప్లై చేశారు. పర్మిషన్ ఇవ్వండి త్వరగా. మీ మామూలు వచ్చే వరకు మీరు ఇవ్వరా? మామూలు కోసం ఆపుతారు, వాళ్ళన్నీ పీకి పారదెంగుతారు ఎట్లా డబ్బులు ఇచ్చినాంలే అని. ఇది కరెక్ట్ కాదు ఎఫ్ఆర్ఓ గారు, ఇది మీరు చేస్తాండేది. కాబట్టి దీని మీద వెంటనే సీఎం లెవెల్ వరకు తీసుకెళ్తామని ఈ మూలకంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యో చిలమత్తూరు అడవికి కష్టం వచ్చిందిరో. అయ్యయ్యో సత్యసాయి జిల్లాలో చిలమత్తూరులో ఘోరం అతి ఘోరం. ముందే ఎండాకాలం, సైబీరియన్ పక్షుల నివాస స్థావరాల అతి దగ్గరలో ఈ దారుణం. కలెక్టర్ గారి సత్యసాయి జిల్లాలో చిలమత్తూరులో ఘోరం అతి ఘోరం. ముందే ఎండాకాలం, సైబీరియన్ పక్షుల నివాస స్థావరాల అతి దగ్గరలో ఈ దారుణం. కలెక్టర్ గారి ఆదేశాలను తుంగలోకి రాత్రికి రాత్రే చెట్ల నరికివేత, ఎడారీకరణకు అతి చేరువలో అనంతపూర్ సత్యసాయి జిల్లా.